సార్ బీన్స్ సాలడ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. రెడ్ బీన్స్, వైట్ బీన్స్, ఇవి రెండు కూడా నానబెట్టి ఉడికించుకున్నాను. ఆ బీన్స్ అనమాట, రెడ్ బీన్స్ ఇంకా వైట్ బీన్స్. అలాగే కీరా, టొమాటో, ఉల్లి, వెల్లుల్లి, ఎల్లో బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, టొమాటో కెచప్, నిమ్మకాయ చెక్క, ఇంకా చిల్లీ ఫ్లేక్స్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే ఓకే వెల్లుల్లి ఫైన్ చాప్. వెల్లుల్లి ఇందులో ముక్కల్లో కాకుండా దాన్ని ఏమంటాము, డ్రెస్సింగ్లో వేసుకుంటాము. కాబట్టి డ్రెస్సింగ్లో నీట్గా కలిసిపోవడానికి ఫైన్గా చాప్ చేసుకోవాలి. వెల్లుల్లి చాపింగ్, దెన్ ఉల్లి చాపింగ్. ఇవన్నీ కూడా బీన్స్ ఏ సైజ్ అయితే ఉన్నాయో ఆ సైజులోకి ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోవడం అనేది ఉత్తమ సలహా అన్నమాట. దానికంటే కొంచెం చిన్నగా అయినా పర్లేదు. కాబట్టి ఇట్లాంటి స్మాల్ డైస్ కట్ చేసుకుంటున్నాను. డన్. వెల్లుల్లి ఉల్లి రెండు చాపింగ్ అయిపోయాయి. నెక్స్ట్ బెల్ పెప్పర్, దెన్ గ్రీన్ బెల్ పెప్పర్. అన్నీ చూస్తున్నారు కదా, స్మాల్ డైస్ కట్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉంది బెల్ పెప్పరు. అందులో నుంచి ఆ ఫ్రేగ్రెన్స్లన్నీ కూడా అలా వెదజల్లుతున్నాయి. రసం కూడా చూడండి ఎంత ఫ్రెష్గా బయటకు వస్తుంది. చిన్న ముక్కలు కావాలి కాబట్టి ఫస్ట్ ఈ విధంగా వెడ్జ్ షేప్లో కట్ చేసుకొని తర్వాత డైస్ చేద్దాం. like that. బాగా వచ్చాయి కట్స్. అండ్ నౌ ఫైనలీ టొమాటో. టొమాటో నేను ఎప్పుడు లాస్ట్కి పెట్టుకుంటా. ఎందుకో తెలుసా? చాలామందికి తెలుసు, మన షో రెగ్యులర్గా చూసే వాళ్ళైతే వెంటనే చెప్పేస్తారు. విషయం ఏంటంటే టేబుల్ అంతా కూడా బాగా మెస్సీ అయిపోతుంది టొమాటో కట్ చేసిన తర్వాత. అందుకని ఆఖరికి పెట్టుకుంటా.
సీడ్లెస్ చేస్తున్నా. సాలడ్కి సీడ్తో పని ఉండదు. యూజువలీ వీ డోంట్ యూస్ సీడ్స్ ఇన్ టొమాటో. కాబట్టి టొమాటోని సీడ్ రిమూవ్ చేస్తున్నాం. Done. ఓకే, అలా ఉంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ చేసుకొని దీంట్లో చక్కటి డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాము. తర్వాత మిక్సింగ్ చేసుకుందాం. డ్రెస్సింగ్ కోసం ఫస్ట్ కెచప్ వాడుకుంటున్నాం. గార్లిక్ వేసుకుంటున్నాను. నిమ్మరసం, కొద్దిగా ఆలివ్ ఆయిల్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్. స్మూత్ అండ్ నీట్ డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది కదా. ఇందులోకి ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకుందాం. ఫస్ట్ నానబెట్టి ఉడికించుకున్న రెడ్ బీన్స్, నానబెట్టి ఉడికించుకున్న వైట్ బీన్స్, క్యూకంబర్, క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసాం, అలాగే ఎల్లో క్యాప్సికమ్ వేస్తున్నాం, అలాగే కట్ చేసుకున్న టొమాటో ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు. కొంచెం అట్లా క్రష్ చేసినట్లు వేసుకుంటే రేకలు రేకలుగా విడిపోయి బాగుంటాయి. కానీ చెయ్యే స్మెల్లీ అయిపోతుంది. లైక్ దట్. ఓకే, మిక్స్. రైట్, సరిపోయింది కదా. స్మూత్ రెడీ అయిపోయింది డిష్ ఆర్ సాలడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నౌ వీ కెన్ గో టు presentation.